years పట్టింది సినిమా తీయడానికి. అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు అందరు ఫ్రెండ్సే సార్. ఇప్పుడు రమణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అందరు తెలిసిన వాళ్ళే. సో అందరూ సొంత సినిమా అనుకొని పనిచేశారు సార్. ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు. సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి, అవుతే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిటీగా సినిమా చేసాం. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే అవుతూ వస్తుంది సార్. ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. అంటే చెప్పాలి సార్, ఇది అంటే నేను చెప్పాలి సార్. అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు. చాలామంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే, కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి, అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రదన్ది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు. చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేస్తాడు, ఇవన్నీ కాదు, కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు సార్. రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను. విపరీతంగా ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కథ. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హగ్ చేసుకొని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా, నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్. నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని. నాకు ఆయనకు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి, కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కూడా సినిమా సరే ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు, కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్. అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను. అది ఈరోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సుకుమార్ సార్. యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్. మీ చూస్తున్న మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంత గొప్ప సినిమాలు చేస్తున్నారు. అంటే నాకు తెలుసు సార్, అంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో 5 గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సుకుమార్ గారు ఈజ్ అ జెమ్ టుడే. నేను ఆయనకి ఏ సంబంధం లేనోడికి ఒక సినిమా నచ్చి, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా ఈరోజు మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యారు. అఫ్కోర్స్ నా కంటెంట్ ఉంది, కానీ దానికంటే ఆయన చూపిన ఉదారత ఉంది చూడండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ బీ ఇండెబిటెడ్ ఫర్ యూ ఫర్ మై లైఫ్ టైమ్. యు ఆర్ ద బిగ్ సపోర్ట్ ఫర్ సిద్ధార్థ్ రాయ్ సార్. అండ్ ఈ బయట కూడా మీరు ప్రీ రిలీజ్కి పిలిస్తే నేను షూటింగ్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, నేను బయట ఇస్తానని పంపించారు. Thank you, sir. This is the pain of Siddharth Rai. Now I'll talk about the pleasure of Siddharth Rai. The pleasure is this man. Sir, run, sir. Because ఈ కథ ఎవరు చేయరు సార్, దీని మీద ఎవరు డబ్బులు పెట్టరు. అగైన్ ద బిలీఫ్ ప్యాటర్న్, భయం వేస్తుంది పోతే ఏమైపోద్ది. సో ఈయన యాక్చువల్గా ఇస్కాన్ డివోటీ. ఈయన ఈ కథ చేశారంటే ఈ కథలో ఏదో ఆయన నమ్మారు. అది బూతు అని చాలామంది అంటున్నారు సార్. యూత్ సినిమాలు అన్నీ బూత్ సినిమాలు అవ్వవు సార్, అది నేను చెప్తున్నాను. ఏదో బోల్డ్ సీన్లు 2 కనిపిస్తే అది బూత్ సినిమా అవ్వదు. ఇందులో చాలా కథ ఉంది సార్. ఆ కథ ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఈయన ఈ కథను నమ్మకపోతే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. సో మా వైఫ్ తర్వాత ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ జెంటిల్మెన్ హూ ఇస్ సపోర్టెడ్, స్టూడ్ బై మీ టు మేక్ మై డ్రీమ్ ఫుల్ఫిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ యశస్వి గారి డైరెక్షన్ డిజర్వ్స్ ఆల్ దిస్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్. ఒకానొక టైంలో
నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అడిషనల్గా కావాల్సి వచ్చింది. సో హీ స్టూడ్ బై మీ, హీ కేమ్ ఆన్ బోర్డ్. ఆయన బిజినెస్కి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు, బట్ ఆయన ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి నా డ్రీమ్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ మామ. ఈజ్ మై కజిన్. దెన్ కమ్స్ టు అవర్ హీరో. తిను మీరు చూసుంటారు కదండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక 10-20% ఉంటుంది పర్ఫార్మెన్స్, లోపల 80% ఉంది. నమిలి మింగి అవతల పడేశాడు క్యారెక్టర్ని. అంటే మనం ఎంత రాస్తామో సార్, ఆర్టిస్ట్ రాయకపోతే ఆ రాతంతా వేస్ట్ అవుతుంది. నేను రాసిన దానికంటే ఒక మెట్టు పైనే చేశాడని నేనైతే అనుకున్నాను. అండ్ హీ కెన్ గో ప్లేసెస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ స్కిల్స్. దిస్ ఈజ్, మొన్న చెప్పాను ఆల్రెడీ, ఇట్ విల్ బీ ద బెస్ట్ డెబ్యూ ఫిలిం ఫర్ ఏ యంగ్స్టర్స్. ఈయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్. ఈయన లేకపోతే కూడా ప్రాజెక్ట్ లేదు, ఎందుకంటే ముందు ఈయనను కలిశాను నేను. తినకు కలిసి కథ చెప్పాను, తనకి విపరీతంగా నచ్చి పిచ్ చేశారు. సో దీపక్ ఈజ్ అ సోర్స్ టు హ్యాపెన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ దీపక్, అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. దెన్ కమ్ టు తన్వి, ద బ్యూటిఫుల్ హీరోయిన్. ప్లీజ్ కమ్. ఈ అమ్మాయిని బాంబేలో ఆడిషన్ చేశాము, చాలామందిని చేశాను. ఎందుకు ఈమె ఒక బిట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, నాకు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి నేను ఫిక్స్ చేశాను. యాక్చువల్గా అప్పుడు చేసేటప్పుడు లావుగా ఉంది. చాలామంది అంత లావుగా ఉన్న అమ్మాయి ఎందుకు అన్నారు. నేను లేదు సన్నగా అవుద్ది, బట్ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది. ఇందుకు ఆ పర్ఫార్మెన్స్ కావాలని నేను తను ఫిక్స్ చేశాను. నేనేదైతే నమ్మానో 2 monthsలో తను అనుకున్నట్టుగా సన్నగా నాకు పిక్స్ పంపించింది. నువ్వు సన్నగా అయితేనే క్యారెక్టర్ ఇస్తావని చెప్పాను. తన క్యారెక్టర్ బాగా నచ్చి వెంటనే తను డైట్ స్టార్ట్ చేసి ఆ ఫిజిక్ అంతా చేసి నాకు పిక్స్ పంపింది. ఎస్, యు ఆర్ డన్ అని చెప్పాను. నేను ఏదైతే నమ్మానో పర్ఫార్మెన్స్ అని, ద బ్యూటీ విత్ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ వెరీ రేర్ అండ్ దిస్ గర్ల్ హ్యాజ్ ఇట్. ఇందు అంటే దీపక్ అనేవాడు, సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, దీపక్ అనే ఇందు అనే క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు సినిమాలో చూస్తారు. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని మేము హోల్డ్ చేసి పర్ఫార్మెన్స్ చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇందు. థ్యాంక్ యూ. దెన్ కీర్తన ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ కూడా ఎవరు చేయరు యాక్చువల్గా, అది కూడా కొంచెం బోల్డ్గా ఉంటుంది. చెప్పగానే తను ఎక్సైట్ అయ్యి చేసింది. థ్యాంక్ యూ కీర్తన ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ ఐల్ కమ్ టు ద గెస్ట్. సారీ సార్, మీ గురించి లాస్ట్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. కోన గారు మనకు తెలుసు అసలు ఎలాంటి సినిమాల్లో ఆయన పార్ట్ అయ్యారు. ఆయన తోకలేని పిట్ట అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, నాకు తెలుసు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్. నేను అప్పటి నుంచి సినిమాలు ఫాలో అయ్యేవాడిని. ఆ సినిమా పోస్టర్ కూడా చూశాను, ఆ సినిమాకి సంబంధించిన ఆర్టికల్ శివరంజని జ్యోతిచిత్రలో చూశాను. ఆయన కూడా సినిమా పిచ్ అంతే, ఆ పిచ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. ఈరోజు ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన వర్క్ చేయని హీరో లేడు ఇండస్ట్రీలో. ప్రాబబ్లీ అందరు హీరోలకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్ ఆయన. రియల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాం, ఆయన వెంటనే హానర్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను హరీష్ గారి దగ్గరే వర్క్ చేశాను ఫస్ట్ సినిమాకి ఏడీగా, అక్కడ మిమ్మల్ని కలవలేకపోయిన టైంలో. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న సినిమా సపోర్ట్కి సార్ ప్రమోట్ అవ్వాలి అంటే ఏదో పెద్ద సెలబ్రిటీలు కావాలి సార్. టైం బీయింగ్ మాకున్న పరిచయాలకు మాకు పెద్ద సెలబ్రిటీలు, చిన్న సెలబ్రిటీలు ఇట్లా లేకుండా సినిమాకి ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు నేను నమ్ముతాను సార్ నేను.